నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. నేపాల్లో అల్లర్లకు అసలు కారణాలు ఏంటి? నేపాల్లో ఏం జరుగుతుంది? 2025 సెప్టెంబర్ 8న కాఠ్మండు రహదారులు గొడవలలో నిండిపోయింది. ముఖ్యంగా లక్షలాది మంది యువత నేపాలీలు, ముఖ్యంగా జనరేషన్ ఏదైతే ఉందో, అంటే 1997 నుంచి 2012 మధ్య జన్మించిన, అంటే సుమారు 24 సంవత్సరాల వాళ్ళు రాజధానిని ఆక్రమించేశారు. ఇది సోషల్ మీడియా నిషేధంపై ప్రతిపక్షంగా ప్రారంభమైంది, కానీ చాలా ఫాస్ట్గా అవినీతి మరియు అసమానతలపైన లోతైన అసంతృప్తిని బయటపెట్టింది. ఎవరైతే రాజధానిని ఆక్రమించుకున్నారో వారే పార్లమెంట్ భవనం ముట్టడికి ప్రయత్నం చేయగా, అదే సమయంలో పోలీసు బలగాలు, భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో దాదాపు 19 మంది మృతి చెందారు మరియు 200 మందికి పైగా గాయపడ్డారు. ఇది కేవలం లైక్లు మరియు షేర్ల గురించి కాదు, ఇది రాజకీయ అస్థిరతలో బాధపడుతున్న ఒక దేశంలో న్యాయం కోసం ఒక తరం చేసిన ప్రయత్నం. ఈ నిరసన గురించి తెలుసుకోవాలి అంటే అసలు అక్కడ ఏం జరుగుతుందో మనం చూద్దాం. 2025 ఆగస్టు చివరిలో నేపాల్ ప్రభుత్వం ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ 26 ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను పూర్తిగా మూసివేయాలని ప్రకటించింది. ఇందులో ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఎక్స్ కూడా ఉంది, తర్వాత యూట్యూబ్, రెడ్డిట్, లింక్డ్ఇన్ మరియు టిక్ టాక్ వంటి భారీ ప్లాట్ఫామ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా 26 ప్లాట్ఫామ్లను క్లోజ్ చేసింది. ఇవి కోట్లాది నేపాలీల కమ్యూనికేషన్, వ్యాపారం మరియు విద్యా కార్యకలాపాల కోసం ఆధారపడే ప్లాట్ఫామ్లు. నేపాల్ దేశ ప్రధాని కేపీ శర్మ చైనాతో సంబంధాలు నిర్మించడానికి భారత్కు విరుద్ధంగా వెళ్ళి ఇటీవల నేపాల్ మ్యాప్ను విడుదల చేశారు. ఇది భారతదేశానికి వివాదాస్పదం అయింది. స్థానిక నియామకాలకు అనుగుణంగా లేకపోవడం, అలాగే ప్రభుత్వం ఈ కంపెనీలు నేపాల్లో రిజిస్టర్ చేసుకోలేదని ఏవైతే 26 సంస్థలు ఉన్నాయో వాటన్నిటిని 26 సంస్థల ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిషేధించింది. ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అని చెప్పేసి, పన్నులు చెల్లించలేదు, లేదా హేట్ స్పీచ్ ఏదైతే కొంత జాతి విద్రోహంగానే వాళ్ళు పరిగణిస్తున్నారన్నమాట, అలాంటి స్పీచ్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడాను మిస్ఇన్ఫర్మేషన్ అరికట్టడానికి ఉద్దేశించిన కంటెంట్ ఏదైతే ఉందో మోడరేషన్ నియామకాలకు కట్టుబడి లేవని పేర్కొంది. కానీ విమర్శకులు ప్రభుత్వంపై చేసిన విమర్శలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిందని చెప్పేసి వాళ్ళంతా కూడా వాదిస్తున్నారు. ఇక సోషల్ మీడియా అవినీతి స్కాండల్స్ బహిర్గతం చేయడానికి శక్తివంతమైన సాధనంగా మారింది. పబ్లిక్ ఫండ్స్లో అవకతవకల నుండి రాజకీయ నాయకుల పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళంతా విలాసవంతమైన జీవితాల వరకు బహిర్గతం చేస్తూ నెపో కిడ్స్ లాంటి ట్యాగ్స్ని ఉపయోగించి వైరల్ చేశారు. జనరేషన్ జెడ్ ఏదైతుందో వాళ్ళంతా కూడా. నేపాల్ లాంటి నియంత్రణలకు కొత్తది కాదు. నేపాల్ అనేది ఎప్పుడు కూడా నియంత్రణలు ఏవో ఒకటి ఉంటాయి, ఇలాంటి నియంత్రణలకు అదేం కొత్త ఏం కాదు. 2023లో సోషల్ హార్మనీ ఆందోళనతో టిక్ టాక్ను నిషేధించింది. కానీ ఈ 2025 నిషేధం స్కేల్లో అసాధారణమైందనమాట. యువత గుమిగూడే దాదాపు ప్రతి డిజిటల్ స్పేస్ను కూడా ప్రభావితం చేస్తుంది. నేపాల్ జనాభాలో 60% మించి దాదాపు 30 ఏళ్ల లోపు వాళ్ళు ఉన్నారు. 1997 మరియు 2012 మధ్య జన్మించిన జెన్జెడ్ వారు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకను నొక్కేయాలని చూస్తుందని చెప్పేసి, అందుకే ఈ దాడులకు తెగబడిందని చెప్పేసి భావించారు. ఎక్స్ మరియు ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లు ఏవైతున్నాయో అవినీతి వ్యతిరేక మీమ్లు, అలాగే ప్రభుత్వ వ్యతిరేకతను కూడా వ్యక్తపరిచాయన్నమాట. అవి ప్రశ్నించే గొంతుకకు సాధనాలు కూడా అయ్యాయి. కానీ వాటిని ప్రభుత్వం బ్యాన్ పేరుతో అణచివేసే ప్రయత్నం చేసింది. నిషేధం ఉన్నప్పటికీ ఎన్క్రిప్టెడ్ యాప్లు మరియు మౌత్ టు మౌత్ ద్వారా కాల్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. జెన్జెడ్ గ్రూపుల చేత సంఘటితం చేయబడిన మొదటి ర్యాలీ కాఠ్మండులో మైథిగర్ మండలాల్లో వేలాది మందిని ఆకర్షించింది. చాలామంది స్కూల్ లేదా కాలేజ్ యూనిఫామ్, అంటే వాళ్ళ యొక్క కాలేజ్ యూనిఫామ్ కానీ స్కూల్ యూనిఫామ్ కానీ వాటిని ధరించి నాన్ వైలెన్స్ మరియు లెర్నర్స్ నాట్ రైటర్స్ స్టేటస్ను ఒత్తిడి చేయడానికి నో మోర్ కరప్షన్ ఓన్లీ ఫ్రీడమ్ మరియు ఇఫ్ యూ సైలెన్స్ అస్ టుడే వి విల్ బీ లౌడర్ టుమారో వంటి స్లోగన్లకు రహదారుల గుండా ప్రతిధ్వనించాయన్నమాట. ప్రతిపక్షాలు నిషేధాన్ని ఎత్తడం మాత్రమే కాకుండా ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఈ ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో, అంటే జెన్జెడ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిషేధాన్ని ఎత్తడమే మాత్రమే కాకుండా సిస్టమ్ కరప్షన్కు ముగింపు కోరారనమాట. సిస్టమ్ మొత్తం ఏదైతుందో ఇది కరప్షన్ కూడా ఆపేయాలని చెప్పేసి వాళ్ళు ముగింపు కోరుతున్నారు. ఇక దోపిడీ పన్నులకు సంబంధించి జవాబుదారీతనం, వీటితో పాటు రాజకీయాల ప్రివిలేజ్లపై అరికట్టు మరియు నెపో కిడ్స్ లీడర్ల ఎలైట్ ఆఫ్ స్ప్రింగ్లపై దర్యాప్తులు, యువత అవకాశాల కోసం విదేశాలకు మైగ్రేట్ అవుతున్నప్పుడు విలాసవంతంగా జీవిస్తున్నారు. ఇక మూమెంట్ కాఠ్మండు దాటి ప్రధాన నగరాలు, అంటే ఆ కాఠ్మండు నగరం ఏదైతుందో ఆ మూమెంట్ కాఠ్మండు దాటి ప్రధాన నగరాలు నేపాల్లో ఏవైతున్నాయో వాటన్నిటిని వ్యాపించింది. దేశవ్యాప్తంగా 10,000 నుంచి 20,000 మంది వరకు పాల్గొనడం ప్రారంభమైంది. అంటే ప్రతి ప్రధానమైన నగరంలో 10,000 నుంచి 20,000 మంది యువత ఈ యొక్క
ఏదైతే ర్యాలీలు ఉన్నాయో వీటిలో పాల్గొనడం కూడా ప్రారంభమైంది. ఇందులో జెన్జెడ్ పాత్ర చాలా చాలా కీలకమైంది. వారు వాట్సాప్ గ్రూపులు మరియు VPNలు వంటి ప్రత్యామ్నాయాలను మొబిలైజ్ చేయడానికి ఉపయోగించారన్నమాట. ఇక ఆన్లైన్లో కోపాన్ని రియల్ వరల్డ్ చర్యలుగా మలిచారు. కానీ క్రౌడ్లు బనేశ్వర్లో పార్లమెంట్ కాంప్లెక్స్ వైపు మార్చ్ చేసినప్పుడు పెద్ద మొత్తంలో అల్లర్లు మొదలయ్యాయి. జెన్జెడ్ బ్యారియర్లను ఆక్రమించారు మొత్తం. మరియు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ కానీ బ్యాటన్లు కానీ వీటితో పాటు చివరిగా అసలు ఏమీ చేయలేక ఫైరింగ్ కూడా చేసే స్థాయికి ఈ గొడవలు చెలరేగాయి. జెన్జెడ్ గ్రూపులంతా పార్లమెంట్ భవనం ముట్టడికి సమాధానంగా భద్రతా బలగాల రిప్లై చాలా క్రూరంగా బ్రూటల్గా ఇచ్చింది. అంటే ఆ బ్రూటల్గా మారిపోయింది అదంతా వాళ్ళు ఇచ్చిన సమాధానం కూడా. కానీ నేపాల్ పోలీసు మరియు ఆర్మీ పోలీసులు ఏదైతే వాళ్ళ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ పార్లమెంట్ భవనం ఏదైతే ఉందో దాని బయట కాల్పులు కూడా జరిపింది. ఆ కాల్పుల్లో దాదాపు 19 మంది మరణించారు, 200 మందికి పైగా గాయపడ్డారు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇన్ని అల్లర్లు జరుగుతున్నాయి, ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి విమర్శకులు చెప్తున్నప్పుడు వీళ్ళందరినీ అదుపు చేయడానికి మాకు తప్పలేదు, ఫైరింగ్ తప్పలేదని సమర్థించుకుంటుంది. ప్రభుత్వం నిరసనకారులను అల్లరి మూకలుగా చిత్రీకరించింది. హోంమంత్రి రమేష్ లేఖక్ ఈ అల్లర్ల నేపథ్యంలో వాటిని అదుపు చేయలేక కొంత ఒత్తిడికి లోనై రిజైన్ కూడా చేశారు. కానీ ప్రధానమంత్రి ఒలి నిషేధం మరియు క్రాక్ డౌన్ను డిఫెండ్ చేశారనమాట. ఏదైతే వాళ్ళు రిప్లై ఇచ్చారో ఆ రిప్లైని డిఫెండ్ చేశారు. ఇది ప్రభుత్వం చేయడం మంచిదే, అల్లరి మూకలు ఇట్లా చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఇట్లా చేసింది, తప్పనిసరి పరిస్థితుల్లో ఇట్లా జరిగింది అని చెప్పేసి దాన్ని సమర్థించుకున్నారు. ఏవైతే ఫైరింగ్ చేశారో దీనిని నేషనల్ సెక్యూరిటీ మేజర్ అని పిలిచారనమాట. నేపాల్ ప్రభుత్వం కాఠ్మండ్లో కర్ఫ్యూలు కూడా విధించింది. ఇన్ఫర్మేషన్ పాస్ కాకుండా ఇంటర్నెట్ నిలిపివేసింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చెప్తుందంటే సోషల్ మీడియా నిషేధం వాళ్ళే, అంటే ఇక్కడ కేవలం సోషల్ మీడియా నిషేధించడం కాదు, మాట్లాడే వాళ్ళ హక్కును కూడా కాలరాస్తుంది ప్రభుత్వం అంటూ కూడాను హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా చెప్తుంది. అక్కడ ఫెడరేషన్ ఆఫ్ నేపాలీ జర్నలిస్ట్ అంటే ఇక్కడ జర్నలిజం, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఫ్లో మరియు అకౌంటబిలిటీ మొత్తం కూడా ఇదంతా రిస్క్లో ఉన్నాయని హెచ్చరించింది. సివిల్ సొసైటీ గ్రూపులకు సంబంధించి ప్రభుత్వం అథారిటేరియన్ టెండెన్సీలను ఖండించాయి. సుప్రీంకోర్టు పిటిషన్లు ఫైల్ చేయబడ్డాయి. పౌరులు మరియు రైట్స్ గ్రూపులు కాన్స్టిట్యూషనాలిటీని సవాల్ చేస్తున్నాయి. అక్కడ ఏదైతే వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఏదైతే దాన్ని సవాల్ చేస్తుంది. సోషల్ మీడియా నిషేధం ప్రభావం ఏ విధంగా ఉందంటే చిన్న వ్యాపారాలు మరియు ఎవరైతే క్రియేటర్లు ఉన్నారో వాళ్ళ యొక్క ఆదాయం స్ట్రీమ్లన్నీ కూడా కోల్పోతున్నారు. విదేశాలలో సభ్యులతో కుటుంబాలు రెగ్యులర్గా కమ్యూనికేషన్లో ఉంటారు, మొత్తం ఆ కమ్యూనికేషన్ అంతా కట్ అయిపోతుంది. జర్నలిస్టులు న్యూస్ డిస్ట్రిబ్యూట్లు చేయడం కూడాను, న్యూస్ని ప్రజెంట్ చేయడం లేదంటే న్యూస్ని రిపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడాను వాటన్నిటిలో చాలా చాలా కష్టపడుతున్నారు. యువ యాక్టివిజం బలంగా మరింత సంఘటితంగా మారుతుంది. ఇది సోషల్ మీడియాను బ్యాన్ చేయడమే కాకుండా దీనితో పాటు నేపాల్ యువత అనేక సమస్యలను సవాళ్లను కూడా ఎదుర్కొంటుంది. ముఖ్యంగా నిరుద్యోగం, రాజకీయ అస్థిరత, అవినీతి. నేపాల్లో గడిచిన 15 ఏళ్ళలో 13 ప్రభుత్వాలు మారాయంటేనే నేపాల్ ప్రజలు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు.